అల్లరితనం, చిలిపితనం, తెలివి తక్కువతనం కలగలిపితే ఆవిడ, భరించే గుణం, అమాయకత్వం కలగలిపితే ఆయన. అయ్యో ఏంటండి అంత ఫీల్ అయిపోతున్నారు? డ్రెస్సెస్ ఏ షాప్ లో బాగుంటాయి తెలుసా? తెలుసు. ఆన్లైన్ లో బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ ఉన్నాయా? జ్యువెలరీలో మంచి డిజైన్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసా? తెలుసు. నీకు తెలుసు కదా, ఎండుమిర్చితో బజ్జీలు వేయరని తెలీదా? వండుతున్నట్టుంది. అక్కడ మీ ఎక్స్ప్రెషన్ అల్టిమేట్. రియల్ గా తిన్నాడు కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ వచ్చింది. అందరు షాక్ అయ్యారు మా వీడియోస్ చూసి. జబర్దస్త్ లో కూడా చేశారు కదా. అవును. మీ ఇద్దరి మధ్య ఆ లవ్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? మా నాన్నమ్మ వాళ్ళ ఊరు అదే ఊరు, వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అదే ఊరు అన్నమాట. చూడంగానే ఫిక్స్ అయిపోయాం అన్నమాట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. తనకి తెలిసేలా చేశాను. 10th వరకు నేను పరిచయం కాకముందు వరకు టాపర్. తర్వాత ఎక్కడికో పోయింది చదువు. ఇంత ఇంట్రోవర్ట్ ఆయన ఎలా లవ్ చేశారండి? నాకు మాట్లాడుకోవడం కూడా చాలా తక్కువ. మరి మీ ఇంట్లో ఎప్పుడు చెప్పారు? ఎలా తెలిసింది? టెర్రస్ పై నుంచి కాల్ చేసింది. వాళ్ళ డాడీ ఇంట్లో ఫోన్కి కాల్ చేసి వెయిటింగ్ రాగానే తను ఏం చెప్పకుండా కట్ చేయాలి. అలా వాళ్ళ డాడీ కాల్ చేశారు. కస్టమర్ కేర్ మెసేజ్ వస్తాయి కదా, దాన్ని కాపీ పేస్ట్ చేసి పంపిస్తా. ఒకవేళ ఇంట్లో వాళ్ళు చూస్తే కస్టమర్ కేర్ అనుకుంటారు, తనకి నెంబర్ తెలుసు కాబట్టి 2 years 3 years తర్వాత అనుకుంటా తెలిసింది వాళ్ళ ఇంట్లో. అందరు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, కానీ తెలిసి తెలియనట్టు అట్లా ఉండేవాళ్ళు. సో మీకు ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చిన సందర్భాలు, మీరు బాగా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? బూతులు. ప్రపోజ్ చేయండి. ఎప్పటికీ ఆవిడకి ఇది చూసిన ప్రతిసారి ఒక మెమరబుల్ డేగా ఉండిపోవాలి. ఐ లవ్ యూ. లవ్ యూ టు. నేను చూసాక మతిపోయిందే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంతి. ఇవాళ కూడా మనతో ఒక క్యూట్ పేరు ఉన్నారండి. వాళ్ళ గురించి చెప్పుకునే ముందు, అల్లరితనం, చిలిపితనం, తెలివి తక్కువతనం కలగలిపితే ఆవిడ, భరించే గుణం, అమాయకత్వం కలగలిపితే ఆయన. మొత్తానికి వీళ్ళిద్దరిని కలగలిపితే తేజ అండ్ జాను. సో స్టార్ట్ చేసిన అతి తక్కువ టైంలోనే ఎక్కువ రీచ్ని సంపాదించిన ఏజెంట్ ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఒక్కసారి అయితే వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫస్ట్లీ తేజ అండ్ జాను కదా, మీ పూర్తి పేర్లు తెలుసుకోవచ్చా? జాహ్నవి. మీరండి? శ్రీనివాస్ తేజ. ఓకే, బాగున్నాయి పేర్లు కూడా. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎక్కడో నర్వస్ ఫీల్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. కొంచెం ఉంది లైట్ గా. ఫస్ట్ టైం అయితే అంటే మీరు వీడియోస్ లో కనిపించేది నిజం కాదా? లేదు, మొత్తం రివర్స్ లో ఉంటది. ఇంట్లో కూడా బాగా ఇంట్రోవర్ట్స్ అన్నమాట. అంత బాగా అంటే బాగా ఇంట్రోవర్ట్స్. వీడియోస్ లో చేసేది వీడియోస్ లో ఉంటే క్యారెక్టర్స్ కూడా రియల్ లైఫ్ లో రివర్స్ లో ఉంటాం. ఓకే. ఈయన డామినేట్ చేస్తాడు బాగా. నేను సైలెంట్, చాలా సైలెంట్. కానీ వీడియోస్ లో మాత్రం డామినేట్ చేస్తారు. కానీ వీడియోస్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇది నేను పర్సనల్ గా చెప్తున్నా. లిటరల్లీ స్టార్ట్ చేసింది చాలా తక్కువ టైం, మోస్ట్లీ 3 months అన్నారు కదా. 3 monthsకి ఇంత రీచ్ అంటే నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంత మంచి కంటెంట్ బాగా చేస్తున్నారు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఫస్ట్లీ ఎవరిది ఐడియా తెలుసుకోవచ్చా? తన ఐడియా అయితే తనదే. ఇలా చేద్దాము, ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ ది చేద్దాము. అందరు ట్రెండింగ్ లో ఉంది కదా, హస్బెండ్ అండ్ వైఫ్స్ బాగా రీచ్ వెళ్తుంది, మనం కూడా స్టార్ట్ చేద్దాము అని చెప్పాను. అలా స్టార్ట్ చేసాం. యూట్యూబ్ లో ఎవరైనా చూసారా మీరు? నార్మల్ గా చూస్తుంటాం కదా అట్లా. ఫస్ట్ ఈ నుండి అంటే మీమ్స్ క్రియేట్ చేసి పెడదాం ఛానల్ అట్లా అనుకుంటుంటే, అట్లా వద్దు హస్బెండ్ అండ్ వైఫ్ చేద్దాము అని అన్నాను. అంటే మనకి యాక్టింగ్ రాదు కదా, మనం ఏం చేస్తాము అంటే, ఏం కాదు అందరు చేస్తున్నారు కదా, మనం కూడా ట్రై చేద్దాము అని నేను చెప్పాను. తర్వాత స్టార్ట్ చేసాం. ఇట్లా స్టార్ట్ చేశారు. బట్ అనుకున్నారు ఓకే, బట్ ఈ స్క్రిప్ట్ రాయడం, ఐడియాస్ ఎడిటింగ్ మొత్తం మా హస్బెండ్. ఓకే, మీరు రాస్తారు. కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇంత బాగా యాక్ట్ చేయగలుగుతుందని. అసలు ఎక్కువ మాట్లాడడం కూడా మాట్లాడదు మామూలుగా.
ఓకే. చాలా తక్కువ, అసలు ఎక్స్పెక్ట్ చేయనట్టు యాక్ట్ చేశాను స్టార్టింగ్. అందరు షాక్ అయ్యారు మా వీడియోస్ చూసి, ఇంత బాగా చేస్తున్నారు, మీకు అసలు మామూలుగా మీరు ముందుగా ఏమైనా చేశారా, చాలా రీచ్ వెళ్తుంది కదా అని అడిగారు అందరూ. ఏం లేదు, నార్మల్గానే స్టార్ట్ చేసాము అని చెప్పారు. ఏమో కానీ నిజంగా అండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. మీరు రీల్స్లో కనిపించేది బయట ఉంటుందేమో అనుకున్నా, రీల్స్కి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు మీరు. కామెంట్స్ కూడా వస్తుంటాయి, నేను ఇట్లా డామినేట్ చేస్తానేమో, అందరు కామెంట్స్ అన్నీ అలాగే వస్తాయి, అక్క బాగా డామినేట్ చేస్తుంది, వదిన బాగా డామినేట్ చేస్తుంది అన్న పాపం అట్లా వస్తుంటాయి. కానీ అట్లా ఉండదు, జనాలకు కూడా కావాల్సింది అదే అనమాట. అలా ఉంటేనే చూస్తారు, కంటెంట్ కూడా అలా ఉంటేనే చూస్తారు. రియల్ గా ఉన్నట్టు వీడియోస్ తీస్తే ఎవరు చూడరు, అంత నార్మల్ గా ఉంటది కదా, ఇట్లా ఉంటేనే చూస్తారని మేము కూడా ప్రతి వీడియో అలాగే ఆలోచించి పెడతాం. బట్ మోస్ట్లీ నాకు బాగా అల్టిమేట్ అనిపించిన ఒక రీల్ చెప్పమంటారా? ఎండుమిరపకాయలతో బజ్జీ వేయకూడదని ఆ మాత్రం తెలీదా అని అన్నారు చూసారా, అక్కడ మీ ఎక్స్ప్రెషన్ అల్టిమేట్. రియల్ గా తిన్నాడు కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఓకే, మీరు రియల్ గా వేసారా? రియల్ గా వేసాను, ఎండుమిర్చితోనే వేసాను. ఆహా, వేసి అసలు. కానీ నిజంగా మీరు కూడా అంత బాగా యాక్టింగ్ చేస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదా? అంటే ఒకరికొకరు మోటివేషనా మీ ఇద్దరు? అంటే ఫస్ట్ వీడియో తీసాం ఒకటి, అంటే పౌడర్ డబ్బా అక్కడ ఉండదు, ఇంతసేపు ఎత్తుకుని ఆ వీడియో తీసినప్పుడు ఓకే పర్లేదు, బాగానే ఎడిటింగ్ చేయగలుగుతున్నాము, యాక్టింగ్ కూడా పర్లేదు అనుకున్నాకనే పెట్టాం, లేకపోతే అసలు పెట్టేవాళ్ళం. మా వీడియోస్ కంటెంట్ మొత్తం రియల్ ఇన్సిడెంట్సే, రియల్ గా జరిగేవే పెడతాం, మా లైఫ్ లో జరిగినవే మ్యాచ్ చేసుకొని పెడతాం కంటెంట్ మొత్తం. ఆవిడ వంట బాగా చేస్తుంది నిజంగా. మరి రియల్ ఇన్సిడెంట్స్ అన్నారు, మరి అంత బాగా ఓకే చేస్తాను. అంటే రియల్ ఇన్సిడెంట్స్ అంటే మా ఇద్దరికి కాకపోయినా మామూలు హస్బెండ్ అండ్ వైఫ్స్ కి జరుగుతుంటాయి కదా, ఇట్లా సేమ్ గా అట్లా పెడుతుంటాం. అంటే చెమ్ముదో కొట్టడం అవన్నీ చేయలేదు ఎప్పుడు. మరి ఇంట్లో డామినేషన్ ఎవరిదైతే మొత్తానికి అయింది కాదు, తినదే. అంటే కొన్ని విషయాల్లో తను, కొన్ని విషయాల్లో నేను. అట్లా ఎవరు ఎక్కువ అలుగుతారు మరి? నేనే. మీరే అలుగుతారా? ఆయన సారీ చెప్తారా? చెప్తారు. నాకు తొందరగా కోపం వస్తుంది, తొందరగా పోతుంది, తనకి వచ్చిందంటే లాంగ్ లాస్ట్ కంటే ఉండిపోతుంది. ఉంటుంది. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అంటే అసలు ఈ మీ ఇద్దరి మధ్య ఆ లవ్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది తెలుసుకోవచ్చా? నేను పుట్టింది నెల్లూరులో, కానీ పెరిగిందంతా హైదరాబాద్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అని. అంటే ఫ్యామిలీతో మొత్తం ఇక్కడికి వచ్చేసారా? మా డాడీ ఇక్కడే వర్క్ చేస్తాడు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఏంటిదండి? ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అక్కడే వర్క్ చేస్తాడు. అక్కడే పుట్టి పెరిగిందంతా అక్కడే. ఓకే, పుట్టింది నెల్లూరులో, పెరిగిందంతా అక్కడే. అయితే కృష్ణాష్టమి మా ఊర్లో బాగా చేస్తారు. మా నాన్నమ్మ వాళ్ళ ఊరు అదే ఊరు, వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అదే ఊరు అన్నమాట. ఓకే, మీ నాయనమ్మ గారిది మీ అమ్మమ్మ గారిది నెల్లూరు. అక్కడికి అందరూ మామూలు కృష్ణాష్టమికి అందరూ వస్తారు కదా, అప్పుడు నేను గుళ్ళో తనని చూశాను అనమాట, ప్రసాదం పెట్టించుకునేటప్పుడు చూశాను. అంటే అప్పుడు తెలుసా ఆవిడ మీకు? ఎవరో తెలియదు, ఏం తెలియదు, చూడంగానే ఫిక్స్ అయిపోయాం అనమాట. ఓకే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఓకే, తర్వాత తనకి తెలిసేలా చేశాను అనమాట నేను లవ్ చేస్తున్నట్టు. ఎలా? నేను డైరెక్ట్గా చెప్పలేదు. ఓకే, ఇప్పుడు చెప్తే వాళ్ళ పేరెంట్స్ తెలుసు. చెప్పండి, మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాం. అజయ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఇలా తమ్ముడు, ఇలా అన్న అవుతుంది. ఆ అబ్బాయితో చెప్పి పంపించామన్నమాట. పంపించా, తను కన్వే చేశాడు. నాకు ఏంటంటే చాలా భయం, చాలా అంటే చిన్నప్పటి నుంచి ఓన్లీ చదువు చదువు చదువు, అంటే లవ్, నేను లవ్ చేస్తాను, లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని అసలు థాటే లేదు నాకు. అసలు లవ్ అనేది నా సబ్జెక్ట్ కాదు అసలు, ఓన్లీ ఎక్కువ చదువుతానే ఉండేదాన్ని, చదువు మీద ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని. అట్లా నాకు ఇట్లా చెప్పారు. అయితే నేను అంటే నా జోలికి రావద్దు, నాకు ఇవన్నీ నచ్చవు అని చెప్పేసాను ఫస్ట్. తర్వాత మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు మీకు తెలుసా అప్పుడు? తెలుసు. ఎన్ని డేస్ ఫాలో అయ్యారండి? మంత్స్. ఎన్ని మంత్స్ అండి? అంటే నేను యాక్సెప్ట్ చేయడం 3 months తర్వాత ఓకే యాక్సెప్ట్ చేస్తా, అంటే ఓకే నా అంటే సిన్సియారిటీ చూసి ఓకే మంచివాడు, అదిగా రిలేటివ్స్ అని అట్లా తెలుసు అంట. మంచివాడు లవ్ చేసిన తర్వాత తెలిసిందనమాట. లవ్ చేసిన తర్వాత తెలిసింది రిలేటివ్స్ అని, ఓకే సేమ్ క్యాస్ట్, ఇట్లా మంచివారు ఇట్లా చెప్పలేక ఓకే అనుకున్నాను నేను కూడా. కానీ ఓకే అని చెప్పాను, కానీ అప్పుడు నేను 10th చదువుతున్నాను. అయితే నేను చిన్నప్పటి నుంచి అంటే 10th లో అంటే మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అట్లా ఉండేది చిన్నప్పటి నుంచి.
అయితే నేను చెప్పాను, నేను 10th ఎగ్జామ్స్ అయ్యేంత వరకు నేను మాట్లాడను, అంటే లవ్ చేసే వాళ్ళు చదవలేరు అట్లా ఉంటుంది కదా, అందుకని నేనైతే మాట్లాడను, 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాక రిజల్ట్స్ వచ్చినాక అప్పుడు మాట్లాడతాను అని చెప్పాను. తను ఇది కూడా ఓకే అన్నాడు. 10th రిజల్ట్స్ వచ్చినాయి, స్కూల్ ఫస్ట్ వచ్చాను, తర్వాత ఇంక మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఓ స్కూల్ ఫస్ట్ వచ్చారా 10th లో? పర్లేదు. 10th వరకు నేను పరిచయం కాకముందు వరకు టాపర్. తర్వాత ఎక్కడికో పోయింది చదువు. ఓకే 11 ఇయర్స్ కదా. 11 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది 2012 లో మీ ఫస్ట్ మీట్. దాని తర్వాత 10th తర్వాత ఆయనతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఆమె కలవడం కూడా చాలా తక్కువ, 1 ఇయర్కి ఒకసారి కృష్ణాష్టమి అప్పుడే కలుసుకునే వాళ్ళం. అంటే నేను ఇక్కడ నుంచి వచ్చేవాడిని, హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ లో ఉంటారు కదా, ఇయర్లీ వన్స్ మా పండగ సంక్రాంతికి అట్లా వచ్చేవాళ్ళు. ఫోన్ కూడా లేదు ఓకే. యాక్చువల్గా తను ఎట్లా అంటే మూవీ కూడా నాతో చూసింది అంతే పెళ్ళైన తర్వాత. ఇప్పుడు మూవీస్ చూడలేదా మీరు? చాలా తక్కువ, ఒకసారి 2 సార్లు. రెస్టారెంట్ ఏం చెప్తారు, బయట తిరగడం చాలా తక్కువ. 10th తర్వాతనే తెలిసింది నాకు, 10th వరకు నాకు ఏం తెలియదు అసలు, 10th తర్వాతనే తెలిసింది అంతా. ఇట్లా ఉంటుంది, ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఒక థియేటర్ ఉంటుంది, ఉంటుందని 10th తర్వాత తెలిసింది. పోవడం మాత్రం పెళ్ళైన తర్వాత ఉంటాయి అని 10th తర్వాత తెలిసిందా మీకు? పర్లేదు, చాలా తక్కువ. అంటే మా విలేజ్ లోనే 10th వరకు, 10th తర్వాత ఇంకా ఇంటర్ 2 ఇయర్స్ హాస్టల్, తర్వాత ఇంజనీరింగ్ నెల్లూరు అట్లా వెళ్ళటం. 2 ఇయర్స్ హాస్టల్, ఇంటర్లో ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఏం లేదు. అప్పటికి హోమ్ సిక్, హాస్టల్లో జాయిన్ చేశారు, హోమ్ సిక్ 2 ఇయర్స్. ఇంక హోమ్ సిక్తో ఏడుస్తూ ఉండేదాన్ని. అట్లా అయిపోయింది 2 ఇయర్స్ ఇంటర్ మొత్తం. తర్వాత బీటెక్ వచ్చినాక కొంచెం తెలిసింది అంతా. మరి ఇంత ఇంట్రోవర్ట్ ఆయన ఎలా లవ్ చేశారండి? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు. మేము మాట్లాడుకోవడం కూడా చాలా తక్కువ. లవ్ అంతే, మాట్లాడుకునేది ఉండదు, ఏముండదు. ఎప్పుడో రేర్గా తను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కాల్ చేయడం, అది కూడా 5 minutes 10 minutes అంతే. ఈ 11 ఇయర్స్ అలానే గడిపేశారా? ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత కొంచెం కొంచెం మాట్లాడుకునే వాళ్ళం. ఇంటర్ వరకు అసలు ఒకరి గురించి ఒకరికి అంతకు తెలియని కూడా తెలియదు. కొంచెం నేను ఇంజనీరింగ్కి వచ్చినాక నాకు తెలిసిందంతా, అప్పుడు కొంచెం మాట్లాడుకోవడం అట్లా చేస్తాను. ఓకే. మరి మీ ఇంట్లో ఎప్పుడు చెప్పారు, ఎలా తెలిసింది? మా ఇంట్లో వీళ్ళ ఇంట్లో తెలుసు, అందరు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, కానీ తెలియనట్టు అట్లా ఉండేవాళ్ళు. అయ్యో, మా ఇంట్లో చాలా సపోర్ట్. వీళ్ళ ఇంట్లో మా అత్తయ్య మావయ్య చాలా సపోర్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ నుంచి. 10th నుంచి తెలుసు, వీళ్ళ ఇంట్లో బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. మా ఇంట్లో చాలా ట్విస్ట్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశానే. మా ఇంట్లో మా అక్క వాళ్ళది కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్. అంటే ఒక క్యాస్ట్ ఫీలింగ్ అట్లాంటివి ఏం లేవు. మామూలుగా ఒక అబ్బాయి మంచిదా, అమ్మాయి మంచిదా, హ్యాపీగా ఉంటాయి చాలు అన్నట్టు ఉంటారు. అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు. వీరింట్లో తర్వాత మా పేరెంట్స్ పంపించారు మాట్లాడమని, మాట్లాడారు. 2 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత చేసుకున్నామన్నారు. అంటే అప్పుడు బీటెక్ నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వచ్చి మాట్లాడారు. మా మమ్మీ వాళ్ళు కూడా సెకండ్ ఇయర్, నేను బీటెక్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు వచ్చి మాట్లాడారు. మా మమ్మీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. తర్వాత 2 ఇయర్స్ బీటెక్ అయిపోగానే ఇంకా మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే. ఓయమ్మనే, నేను 11 ఇయర్స్ లవ్ స్టోరీ అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటారు, అందుకే ఇంత గ్యాప్ ఉన్నాయి. స్ట్రగుల్స్ కూడా ఉన్నాయి, మాట్లాడడము. మొత్తానికి మీ లవ్ జర్నీ అక్కడెక్కడో 2012 స్టార్ట్ అయ్యి ఇప్పుడు 24కి వచ్చింది. 24కి వచ్చింది. అది కూడా చాలా కూల్గా అండ్ కామ్గా. నిజం చెప్పాలంటే మీ లైఫ్ కూడా, మీ పేరెంట్స్, మీ లైఫ్, మీ లవ్ స్టోరీ కూడా సేమ్ మీ ఇంట్రోవర్ట్నెస్ లానే ఉంది. ఏమీ తెలియకుండా కామ్గా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. అంత పెద్ద వస్తే ఫేస్ చేయలేమని తెలిసినట్టుంది. నిజంగా ఇఫ్ ఇన్ కేస్ ఒప్పుకోకపోయింటే మీ ఇంట్లో ఏం చేసేవాళ్ళు తెలియదు. ఆ థాట్ అంటే ఒప్పుకుంటారని ఉండేది, ఎందుకంటే రిలేటివ్స్ సేమ్ క్యాస్ట్, ఇంక ఇద్దరు ఇష్టపడ్డాం కాబట్టి ఒప్పుకుంటారని ఉండేది ఫస్ట్ నుంచి. అలా అంటే ఒప్పుకోరు తర్వాత ఎట్లా, ఆ థాట్ ఏం లేదు మాకు, ఒప్పుకుంటారని అనుకున్నాం. అసలు ఇంత ఇంట్రోవర్ట్ అంటున్నారు కదా, అంటే ఆయనలో మీకు బాగా నచ్చింది ఏం నచ్చింది? అప్పట్లో బాగా కేర్ చేసేవాడు నన్ను, అసలు ఏం అనేవాడు కాదు. అప్పుడు ఏం అనేవాడు కాదు, నేను ఎట్లా అరిచినా ఏం చేసినా సైలెంట్ గా సారీ చెప్పడం. ఆయన మీద మీకు అప్పుడు ఏం అనిపించలేదా అండి, ఏంటి పిల్లకి అరవడం కూడా వచ్చా అని? అప్పుడు అంటే ఎప్పుడెప్పుడు మాట్లాడుకునే వాళ్ళం కదా, అందుకని ఏం అరిచినా ఏం చేసినా ఏం అనేవాడు కాదు.
రెగ్యులర్ కాదు, అప్పుడప్పుడు ఎప్పుడో మాట్లాడుకున్నాం, ఎప్పుడో అప్పుడప్పుడు కాల్ అరిచేదానికి. చేసుకోవడం, ఎప్పుడో మాట్లాడుకోవడం కాబట్టి ఏమనేవాడు. మాట్లాడుకోవడం తక్కువ, మాట్లాడుకోవడం గొడవలు వచ్చినప్పుడు అరిచినా కూడా ఏమనేవాడు కాదు. తనే సారీ చెప్పేవాడు, కాల్ చేసేవాడు. అట్లా చాలా కేర్ చూపించేవాడు నా మీద. ఇప్పుడు ఈ వీడియోస్ దగ్గరకు వద్దాము. మరి ఇంత ఇంట్రోవర్ట్నెస్ పెట్టుకొని వీడియోస్ ఎట్లా చేస్తున్నారు నాకు అర్థం కాదు. మాకే అర్థం కావట్లేదు ఇట్లా చేస్తున్నా. నేనే షాక్ అయ్యా అసలు. తను యాక్టింగ్ చేస్తుందని చెప్పి యాక్టింగ్ చేయమని చెప్పంగానే జీవిచ్చేసింది. నేను షాక్ అయిపోయి అసలు నువ్వేనా ఇట్లా యాక్ట్ చేసేది. లవ్లో ఉన్నప్పుడు కూడా కాల్ చేసినప్పుడు హై వాల్యూమ్ పెట్టుకొని ఫుల్ వాల్యూమ్ చాలా పెట్టుకొని చిన్నగా మాట్లాడు. ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని లౌడ్ స్పీకర్ పెట్టుకుని ఫోన్ గట్టిగా పెట్టుకుంటే వినిపించేది తన వాయిస్, అంత చిన్నగా మాట్లాడుతుంది. ఓకే, మనం ఫుల్ హై వాల్యూమ్ పెట్టేసుకొని చెవుకి ఇలా దగ్గరగా అంత పెట్టుకుంటే హలో అని అట్లా చిన్నగా మాట్లాడేది. అంటే అప్పుడు పెళ్ళి కాకముందు. మీరు చాలానే కష్టాలు పడ్డారని నాకు అర్థమవుతుంది, మీరు ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది. అట్లాంటిది తను సడన్ గా యాక్టింగ్ చూసి షాక్ అయ్యా. ఓకే బాగానే యాక్ట్ చేస్తుంది కదా, ఒకవేళ దాంట్లో కొంచెం అటు ఇటుగా యాక్ట్ చేయడము అట్లా ఉంటే నేను అసలు పెట్టను ఫస్ట్. ఎందుకంటే మా వీడియోస్ సోషల్ మీడియా అంటే తెలుసు కదా, నెగిటివిటీ ఫస్ట్ ఎక్కువ అసలు ఉంటుంది, వీడియోస్ positivity చేయాలంటే కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో, ఎట్లా అదొక ఎట్లా భయం మాట్లా first. అది భయం ఉండేది బాగా. కానీ మా వీడియోస్ కి చాలా రేర్ నెగిటివ్ కామెంట్స్ రావడం, అందరు పాజిటివ్ గానే పెట్టేవాళ్ళు. ఆ కామెంట్స్ తో మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చింది. రిలేటివ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా సపోర్ట్ చేసి, బాగా చేస్తున్నారు చెయ్యండి అట్లా బాగా సపోర్ట్ చేసినాకే ఇంకా మేము ఇంకా ఓకే చెయ్యొచ్చు అని స్టార్ట్ చేసాం. మీ రీల్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఇది పక్కాగా ఒక షాకేనండి. ఏంటిది నేను చూస్తుంది వింటుంది మొత్తం అసలు నిజమేనా అన్న ఫీలింగ్ వస్తుంది ఒక్కొక్కరికి. ఎందుకంటే ఆ రీల్స్లో చూసే మనిషికి ఇక్కడ చూసే మనిషికి వాళ్ళు టోటల్గా ఫుల్ బ్లాంక్ ఆపోజిట్ లో ఉన్నాం. మీరు ఏం చేస్తూ ఉంటారండి? నేను ఫార్మా ఇండస్ట్రీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. ఓకే, మీరండి? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారు. ఓకే, మరి మీకు ఎలా కుదురుతుంది? మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా. మీరు చూస్తే 4 డేస్కి ఒక వీడియో, 4 డేస్కి ఒక రీల్ ఉంటుంది, 4 డేస్కి ఒక రీల్, 1 వీక్ ఒక రీల్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళి రావడము, ఇంట్లో పిల్లలు ఉంటారు, అసలు టైం దొరకదు. దొరికినప్పుడు చేస్తున్నాను. పిల్లలు పడుకున్నప్పుడు అసలు ఇంత రీచ్ పోతుంది ఇంత అని ఎక్స్పెక్ట్ చేసి చేయలేదు. నార్మల్గా చేసాము. ఫస్ట్ 1000 వ్యూస్ వస్తేనే అమ్మ చాలా హ్యాపీ. 1000 వచ్చితేనే అమ్మ 1000 వ్యూస్ వచ్చినాయి. వచ్చిన తర్వాత 1 lakh, తర్వాత 2 lakhs, 50 lakhs, 1 million, 8 million దాటినాయి. ఇప్పుడు హైయెస్ట్ 8 million దాటింది. అట్లా మాకే షాక్ గా ఉంది అంత వ్యూస్ వచ్చినాయి అనేది. టైం అయితే కష్టంగానే ఉంది కానీ ఏదో అడ్జస్ట్ టైం మేనేజ్ చేసుకుంటున్నాం. ఎప్పుడో ఎడిటింగ్ కానీ కంటెంట్ ఆలోచించడం అంటే మంచి కంటెంటే పెట్టము, ఏదంటే అది పెట్టము. నార్మల్గా అంత బాగా ఆలోచించి మంచి కంటెంట్ ఉంటేనే పెడతాము. ఒకవేళ లేకపోతే పెట్టము. ఆ కంటెంట్ వచ్చినాక ఆలోచించినాక ఓకే ఇది పెట్టచ్చు అని అనుకుంటేనే పెడతాం. ఓకే, ఈ వీడియోస్కి కూడా మీ ఇంట్లో ఫుల్ సపోర్ట్ ఉంటుంది, అసలు ఎవరు ఏమన్నారు? ఏం లేదు. ఓకే, యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. యూట్యూబ్ కూడా ఛానల్ దీనికన్నా 5 days ముందే స్టార్ట్ చేసాము. దాంట్లో ఎక్కువ రీచ్ లేదు, మామూలుగా 400 followers ఏమో ఉన్నారు అంతే. ఇన్స్టాలో బాగా రీచ్ వచ్చింది. 1 monthకే 10K వచ్చారు ఇన్స్టాగ్రామ్ లో. తర్వాత సెకండ్ మంత్ కి 20K, థర్డ్ మంత్ కి 30K, 30+ ఉన్నారు. మీకు ఫాలోవర్స్ తక్కువ, బట్ రీచ్ వ్యూస్ ఎక్కువ, రీచ్ ఎక్కువ, మిలియన్స్ లో ఉంటది. ఓకే, మీద ఎవరండి ఎక్కువ గొడవ పడేది? తనే. నేను చాలా సిల్లీగా మాట్లాడుతుంటే చాలా సిల్లీగా ఉంటా, తనకి అట్లా ఉండదు, అట్లా ఇష్టం ఉండదు. కొంచెం డిగ్నిటీగా అట్లా రిజర్వ్డ్గా ఉండాలి అన్నట్టు చెప్తుంటది. మీ ఒక రీల్ జబర్దస్త్ లో కూడా చేశారు కదా? అవును, మాకే తెలియదు. ఎండుమిరపకాయది అది మా రిలేటివ్ ప్రశాంత్ అని ఒక ఉంటాడు, మా మామ కొడుకు, ఫోన్ చేసి చెప్పాడు అనమాట, మీ రీల్ జబర్దస్త్లో వచ్చిందంటే చూసా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఓకే, సేమ్ ఉంది. అంత రీచ్ వెళ్ళింది, అది 7 million వెళ్ళిన తర్వాత వచ్చింది అది జబర్దస్త్. లిటరలీ నాకైతే ఆయన ఎక్స్ప్రెషన్స్ చూసి నేను చెప్పలేను అసలు. అదే నిజంగా తిన్నారు కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ వచ్చింది. మీరు చేసి పెట్టడం కూడా అసలు గ్రేట్ కదా, అంటే ఆ రియాలిటీ తీసుకురావడం కోసం చేశారా? అవును, జబర్దస్త్ లో చేశారు కదా, వాళ్ళు నార్మల్ బజ్జీలే పెట్టారు కానీ మేము మాత్రం ఎండుమిర్చితోనే వేసి పెట్టాం. అట్లా ఉప్మాది అది ఉప్మానా అండి? చారా అండి? మీరు అన్ని వంటల మీద బాగా ట్రై చేస్తారు, చేపల పులుసు, చికెన్, ఉప్మా, బజ్జీలు, అదేంటి మొత్తం ఆ కాన్సెప్ట్? ఫుడ్ అయితేనే బాగా రీచ్ పోతుంది, ఫుడ్ మీద అన్నమాట. అందుకని అదే ఫస్ట్ ఎండుమిర్చిది బాగా రీచ్ పోయింది కదా, తర్వాత చేపల పులుసుది చాలా బాగా రీచ్ పోయింది.
ఓకే ఫుడ్ అయితే బాగా అవుతుందని చెప్పి ఫుడ్ కాన్సెప్ట్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఓకే, మీరు నార్మల్గా పెళ్లి చేసుకున్నారు కదా, పెళ్లి చేసుకున్న తర్వాత అంటే ఎప్పుడైనా ఫినాన్షియల్గా ఇబ్బంది పడ్డ సందర్భాలు వచ్చాయా? యాక్చువల్గా అంటే ఫినాన్షియల్గా కొంచెం ఇబ్బందే, కాకపోతే ఫ్యామిలీ కానీ నాకు ఫ్రెండ్స్ కానీ వైఫ్ కానీ పిల్లలు కానీ నాకు అన్నీ మంచి బాగా ఏమంటారు చాలా లక్కీ నేను యాక్చువల్గా చెప్పాలంటే. అన్నీ కరెక్ట్. ఫినాన్షియల్ కొంచెం ప్రాబ్లం కానీ ఫినాన్షియల్ అది ఓకే. ఇది మెయిన్గా కావాల్సింది మెంటల్ పీస్ కావాల్సిందంతా నా దగ్గర ఉంది. ఇది ఓవర్కమ్ అవ్వచ్చు, కొంచెం టైం పడుతుంది. ఓకే, మీరు ఈ 11 ఇయర్స్లో ఎప్పుడైనా ప్రపోజ్ చేసుకున్నారా అసలు? ప్రపోజ్ చేశాను. ఫస్ట్ ఎవరు చేశారు? నేనే మీరే చేశారా? మెసేజ్ చేశాను. మెసేజ్ అప్పుడు విలేజ్లో ఎట్లా ఉండేదంటే సిగ్నల్స్ ఉండవు కదా, నేను ఎప్పుడో నైట్ మెసేజ్ చేసి నైట్ నాకు మార్నింగ్ మెసేజ్ వచ్చేది. చేస్తే పొద్దున వీళ్ళ అక్క చేతిలో ఉన్నప్పుడు మెసేజ్ వెళ్ళింది. ఎవరు? వీళ్ళ అక్క చేతిలో ఫోన్ ఉన్నప్పుడు మెసేజ్ వెళ్ళింది. ఓకే, ఫస్ట్ టైం అప్పుడే నాకు తెలిసింది ఆ మెసేజ్ వచ్చింది అని. నేను నైట్ ఎప్పుడో మెసేజ్ చేసాను, అది మార్నింగ్ వీళ్ళ అక్క చేతిలో ఫోన్ ఉన్నప్పుడు డెలివరీ అయింది మెసేజ్. ఓకే, ఏమైనా అన్నారా? ఏం అనలేదు, అంటే వాళ్ళు తెలుసు, అందరికీ తెలుసు, అంటే అప్పుడు తెలిసింది వాళ్ళకి, ఏం అనలేదు. ఇట్లా అడిగారు ఇట్లా ఇట్లా అని చెప్తే ఓకే అని అన్నారు. మీ ఇంట్లో మీ అక్క, మీ అన్నయ్య, మీ తమ్ముడు మీకు అందరూ సపోర్టేనా? సపోర్ట్. ఇలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటే ఎంత బాగుండు అని ఫీల్ అవుతారండి. అప్పుడు రిలేటివ్స్ అయినా లేకపోతే సేమ్ క్యాస్ట్ అయినా అప్పుడైతే మీ సపోర్ట్ వస్తుంది. లేకపోతే రాదంటారా? ఏమో తెలీదు, మీకైతే అలా వచ్చేసింది అంటారా? మాకదే. మీరు ఎంతమంది ఇంట్లో? నేను మా బ్రదర్. మీరంటే మీ ఇంట్లో? నేను మా సిస్టర్ అక్క. అక్క. ఓకే, వీడియోస్ ఒక వరకు చేస్తాం, బట్ ఇంత రీచ్ వస్తుంది అని ఎప్పుడైనా అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము నార్మల్గా చేసాము, అది అంత రీచ్ వెళ్ళలేకే మాకి షాక్. ఇట్లా ఫస్ట్ టైం మిర్చి బజ్జీది కదా, మిర్చి బజ్జీది వెళ్తామని పోతామని రీచ్. చెంబుది చెంబు వీడియో న్యూ ఇయర్ పార్టీ కిచెన్ లో అది రీచ్ పోతుంది. అప్పుడు ఆ వీడియో చూసినాక మాకు వచ్చింది ఓకే పోతాయి ఇంకా రీచ్ వెళ్తాయి అని అప్పుడు అనుకున్నాం. అప్పటి వరకు ఓకే ఎవరికి తెలియదులే, ఏదో చూస్తున్నారు వదిలేస్తున్నారు అట్లా అనుకున్నాము. అది రీచ్ వచ్చినాక ఓకే ఇంకా రీచ్ వస్తుంది, బాగా చేయొచ్చు, ఇంకా బాగా చేయాలని అప్పుడు అనిపించింది. ఓకే, అప్పటి వరకు నార్మల్గానే ఉంటాయి వీడియోస్, చెంబు వీడియో నుంచి కొంచెం ఇంకా బాగా చేయాలి అనుకొని కంటెంట్ బాగా ఆలోచించుకొని పెడతాం. ఓకే, నార్మల్గా అందరూ వీడియోస్ చేస్తూ ఉంటారు, కాకపోతే కొంతమంది ఫేమ్ అవ్వడానికి చేస్తూ ఉంటారు, కొంతమంది టైం పాస్కి చేస్తూ ఉంటారు, కొంతమంది రెవెన్యూ కోసం చేస్తూ ఉంటారు. అంటే మీరు ఏ పర్పస్ మీద చేశారు అంటే చెప్పండి. నార్మల్గా టైం పాస్ కోసమే స్టార్ట్ చేసాం, తర్వాత రీచ్ వస్తుంది కదా అని ఇంకా బాగా చేయాలి అట్లా. రీచ్ వస్తుంటే భయం వేస్తుంది యాక్చువల్ చెప్పాలి. వీడియోస్ అన్న తర్వాత సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు అన్న తర్వాత ఒక వీడియోకి పాజిటివ్ వచ్చిన ఇంకొక వీడియోకి నెగిటివ్ అనేది వస్తుంది. సో మీకు ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చిన సందర్భాలు, మీరు బాగా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఉన్నాయి, అంటే చాలా వరకు పాజిటివ్గానే వస్తాయి కామెంట్స్, ఎక్కడో ఏదో నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, అది కూడా కావాలని పెట్టినట్టు అట్లా వస్తుంటాయి. చాలా వరకు అందరూ పొగుడతారు, కానీ ఈ వీడియోస్ చూసి చాలామంది అంటే రియల్గానే కొడుతున్నారేమో, డామినేట్ చేయడము, ఇట్లా మాట్లాడటము, పార్టీస్ పంపించకపోవడము అట్లా అనుకొని అట్లా పెడుతుంటారు. మీరు లేడీస్ అంతా ఇంతేను, ఎందుకు ఇట్లా చేస్తారు, అంటే స్వేచ్ఛ ఉండదు, ఇట్లా పెడతారు కొంతమంది అయితే చాలా వల్గర్గా పెడతారు కామెంట్స్. కొంతమంది అంటే చాలా ఇప్పుడు ఒక 500,000 కామెంట్స్లో ఒక 3-4 అట్లా వస్తాయి. అవి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం మైండ్ డిస్టర్బింగ్ ఉంటుంది. ఇంకా మామూలు డిలీట్ చేసేసుకుంటాం, ఎప్పుడెప్పుడు కామెంట్ చూస్తూ ఉంటాం అనమాట. ఎక్కువ రీచ్ పోతుందంటే భయం వేస్తుంటుంది, ఎవరో ఒకటి పెడతాడు. రీచ్ పోయినంత సేపు బాగానే వస్తాయి, ఒక 5 million అట్లా దాటినాక అప్పటి నుంచి కొంచెం బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి. పానీపూరి వీడియోకి అయితే 7,000 షాపింగ్ చేసినందుకు ఇట్లా చేస్తారు, మనీ విలువ తెలియదు, ఇలానే లేడీస్ అందరూ అంతేనే మనీ ఖర్చు పెడతారు కానీ సంపాదించరు, అట్లా ఇంకా బ్యాడ్ కామెంట్స్ ఇంకా చాలా అంటే చాలా వచ్చాయి. తర్వాత ఇంకా అవి చూసి మేము ఇంకా ప్రతిదీ డెలీట్ చేసుకుంటూ కూర్చోలేము కదా, ఇంకా అందుకని కామెంట్స్ కూడా ఆఫ్ చేసేసాం. పానీపూరి వీడియో చెప్పాలంటే తను అసలు ఏం అడగదు, అది కావాలి ఇది కావాలి డ్రెస్ కావాలని ఏం అడగదు. రీల్ కోసం చేసింది అనమాట. కానీ ఇంకా వస్తాయి కొన్ని బ్యాడ్ కామెంట్స్, ఒక
3-4 వల్గర్గా వస్తాయి, మిగతావి ఏంటంటే ఒక ఫిలాసఫీలు పెడతారు అట్లా. ఇట్లా చేయకూడదు ఇట్లా చేయాలి అంటే ఆ కామెంట్ కింద మళ్ళీ అందరు రిప్లై ఇవ్వడం. కానీ అన్నిటికన్నా మంచి బాగా అనిపించేది ఏంటంటే ఓకే వస్తాయి కానీ బ్యాడ్ కామెంట్స్ చాలా మంది కామెంట్స్లో అన్న వదిన అక్క అంటే బావ రియాక్ట్ అయ్యారు, చాలా own కనెక్ట్ అయ్యారు చేసుకున్నారు. బాగా. అన్న వదిన అక్క బావ అని మెసేజ్ చేస్తుంటారు చాలా మంది. అవి చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది. ఇక ఈ బ్యాడ్ ఎవ్రీ కామెంట్స్ మెసేజ్ చూస్తే కి మాత్రం రిప్లై ఇస్తాము, ప్రతి ఎవ్రీ మెసేజ్ కి రిప్లై కామెంట్ ఇస్తాం, కి లైక్ చేస్తాం. రిప్లై ఇస్తాము. వల్గర్ కామెంట్స్ అంటే ఎలా తెలుసుకోవచ్చా? అంటే బూతులు బూతులు అంటే ఎక్కువ కాదు, తక్కువ. తక్కువే. కాకపోతే ఒక 2-3 వచ్చినా కూడా డిస్టర్బ్ కొంచెం మైండ్ అంతా డిస్టర్బ్ ఉంటుంది అనమాట. ఆ బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కూడా నేనైతే డిలీట్ చేసేస్తాను చూడగానే. ఈయన మాత్రం బ్యాడ్ కామెంట్స్ చూసి వాళ్ళకి ఎట్లా కాదు ఇట్లా అని రిప్లై ఇస్తారు. అప్పుడు నాకు కోపం వస్తుంది. ఎందుకు వాళ్ళకి ఎందుకు రిప్లై ఇవ్వడం? వల్గర్ గా పెట్టిన వాళ్ళకి కాదు, వల్గర్ గా పెట్టిన వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సి, ఇంకా ఇచ్చినా కూడా వేస్ట్. వాళ్ళ మెంటాలిటీ అంతే. మామూలుగా కొంచెము ఫిలాసఫీ అంటే ఇట్లా మేము చెప్పిన దానికి చేసిన దానికి అట్లా చేయకూడదు, ఇట్లా చేయాలి, ఇట్లా జస్ట్ రీల్ పూజ చేసినాక చికెన్ తినకూడదు అట్లా అట్లా అట్లాంటి వాటికి రిప్లై. వస్తుంటాయి. ఇంకోటి మన ప్రమోషన్ ఏమైనా చేయాలంటే కూడా కొంచెం భయం వేస్తుంటుంది. ఈ మధ్యనే స్టార్ట్ చేసాం. ఫస్ట్ మా ఫ్రెండ్ దాంతో స్టార్ట్ చేసాం, క్లబ్ అని చెప్పి ఒక యాప్ క్రియేట్ చేసి ప్రశాంత్ అని. ప్రమోట్ చేసాం. ఆ యాప్ ప్రమోట్ చేసాం అనమాట. మా క్లోజ్ ఫ్రెండ్ నార్మల్గా మాట్లాడుకొని ప్రమోట్ చేసాము. తర్వాత ప్రమోషన్ వచ్చినా కూడా మళ్ళీ చాలా ప్రమోషన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని, జ్యోతిష్యం అని, వర్క్ ఫ్రమ్ ఇట్లా యాప్స్, బెట్టింగ్ యాప్స్ అవన్నీ ప్రమోషన్స్ వస్తుంటాయి. కానీ వాళ్ళందరికి మేము చెయ్యము, ఇట్లా జెన్యూన్ అయితేనే చేస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్ అసలు చెయ్యము, ఫేక్ ఉంటాయి. ఇలా జెన్యూన్ అనిపిస్తేనే మేము చేస్తాం. జెన్యూన్ అనిపిస్తే కామెంట్లు చేస్తాము. పెట్టే ఒక అతను పెడితే కామెంట్ ప్రమోషన్స్ మీరు కూడా స్టార్ట్ చేశారు. కొంచెము వ్యూస్ రీచ్ వస్తే చాలా అందరూ ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు, మీరు కూడా అంతేను అట్లా పెట్టారు. అప్పుడు తిను రిప్లై ఇచ్చారు, మాకు చాలానే వస్తాయి ప్రమోషన్స్, మేము ఏది ఓకే అంటే ఒప్పుకోలేదు, కొన్ని మాకు జెన్యూన్ అనిపించినాయి, ఇంకా యూస్ఫుల్ అయ్యేవే చేస్తాము కూడా, ఎప్పుడు చెయ్యము, బెట్టింగ్ యాప్స్ అస్సలు చెయ్యం మేము అని పెట్టాడు, రిప్లై పెట్టాడు. ఫాలోవర్స్ కానీ లాస్ లేనిదే ఏమన్నా చేస్తాము ప్రమోషన్స్. బెట్టింగ్ ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తాయి. బెట్టింగ్ అంటే ప్రిడిక్షన్ అని చెప్పుకుంటే మనం అదొకటి, జ్యోతిష్యం ఒకటి, 3 వస్తాయి అన్నమాట. ఇవి రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి, రోజు వస్తూనే ఉంటాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటంటే మామూలుగా అదే రోజుకి 2000 to 5000 సంపాదించుకోవచ్చు, మంత్లీ 3000 అట్లా 30,000 to 50,000 సంపాదించుకోవచ్చు. వాళ్ళది ఏంటంటే మెయిన్ టార్గెట్ ఇట్లా హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళని టార్గెట్ చేసుకుని అవేర్నెస్ కూడా లేదు జనాలకి. మామూలుగా ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినా కూడా సరే యూస్ అవుతుంది కదా, చేద్దాంలే అనుకుని ఇంకా వాళ్ళకి రిప్లై ఇచ్చి అసలు ఏంటి మనీ పే చేయాలా అవన్నీ కనుక్కున్నాము. ఒక కంపెనీ నుంచి చాలా ఆప్షన్స్ వచ్చినాయి. మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అవి పక్కా ఫ్రాడే ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదివి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఇంత కష్టపడుతుంటేనే 10,000 నుంచి 50,000 సంపాదించేవాళ్ళు మామూలు. ఏదో 9 గంటలు కష్టపడతారు రోజు. అట్లాంటిది రోజుకి 2,000 3,000 వస్తాయి అట్లా అని చెప్తే ఏంటంటే ఇంట్లో ఉండే వాళ్ళు కొంచెం ఏదో ఒకటి సంపాదించవచ్చు అన్నట్టు దాంట్లోకి వెళ్తారు. తర్వాత డబ్బులు మనీ లాస్ అవుతారు. ఒక సర్టిఫికేట్ లేకుండా, డిగ్రీ ఏం లేకుండా చేసే జాబ్ ఏముంటుంది, 3,000 4,000 ఎట్లా ఇస్తారు? అది ఆలోచించాలి మామూలుగా జనాలు. ఏదైనా ఒక టైంలో వీడియోస్ ఆపేద్దాం అనుకునే అంతే, ఇదే టైం అంటే ఏదన్నా కామెంట్ అట్లాంటివి అదే పానీపూరి వీడియోకి మాత్రం అనిపించింది ఇంకా చెయ్యొద్దు అని మాత్రం అనిపించింది. అండ్ 7,000 షాపింగ్ అంటే ఇంకా దానికి చాలా మంది చాలా రియాక్ట్ అయ్యారు. కొంతమంది అంటే కనెక్ట్ అయిన వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అంటే పెళ్లి కాని వాళ్ళు ఇట్లా ఉంటారు కదా అమ్మాయిలు అంటే ఇట్లా వాళ్ళు కొంతమంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండు యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఫస్ట్ కొత్త కదా, 3 months పెట్టి టైం పడుతుంది అన్నమాట యాక్సెప్ట్ చేయడానికి. అంతే. ఓకే, సో మీరైతే ఈ వీడియోస్ ఏం కంటిన్యూ చేస్తారు కదా? కంటిన్యూ చేస్తాం, ఏది ఎలా అన్నా కంటిన్యూ చేస్తారు. అంతే. అంటే ఇంకెవరో ఒకరిద్దరిని పట్టించుకుంటే ఇంకా అందరు చాలా మంది సపోర్ట్ చేస్తారు. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అన్న వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు మాకు, ఇట్లా చేయండి అట్లా చేయండి. ఒకళ్ళు ఏదైనా కొన్నిసార్లు పేర్లు చెప్తా, కంటెంట్ ఇట్లా అది ఓకేనా, అది ఓకేనా, మనోజ్ బయటికి సినిమాకి వెళ్తున్నామన్న ఆయన వాళ్ళేనా? ప్రశాంత్, లక్ష్మణ, రాము, వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. దొంగ క్యారెక్టర్ చేశాడు కదా లాస్ట్ లో,
ప్రశాంత్ మా మామ కొడుకు వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తారు. నార్మల్గా 11 ఇయర్స్ లవ్ స్టోరీ అన్నారు కదా, ఈ 11 ఇయర్స్ లవ్ స్టోరీలో అప్పుడప్పుడు ఏదో హాస్టల్కి వస్తే మాట్లాడడం అది ఇది అని అన్నారు. అసలు నార్మల్గా ఇంత ఓపిక అయితే నాకు తెలిసి ఉండకపోవడం అసాధ్యం అనిపిస్తోంది. సో నాకు తెలిసి ఏమైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగిన సందర్భాలు ఉన్నాయా మీ లైఫ్లో బాగా ఈయన హీఈస్ ద పర్సన్ అని ఉండిపోయిన సందర్భాలు కానీ షీఈస్ ద వన్ అని అనుకున్న సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా? స్టార్టింగ్లో చెప్పే కదా తన బ్రదర్తో చెప్పి పంపించానని. ఇప్పుడు తను యాక్సెప్ట్ చేయలేదు, ఏం చెప్పలేదు, సమాధానం ఎస్ సార్ నువ్వు ఏం చెప్పలేదు, సైలెంట్గా ఉంది. తర్వాత నేను వీళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళాను అనమాట. రిపబ్లిక్ డే రోజు ఎవ్వరు లేరు, జస్ట్ 2 అమ్మాయిలు మాత్రమే ఉన్నారు అక్కడ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాహ్నవి వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అడిగా. అంటే వీళ్ళూరులోనే స్కూల్ ఇల్లు ఎక్కడ అని. మీరు హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వెళ్ళారా అప్పుడు? ఓకే. అప్పుడప్పుడు వచ్చేవాడు చూడ్డానికి. జాహ్నవి వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే తను మీరెవరు అని అడిగింది అనమాట. నేను తేజ అంటే మాకు తెలుసు అన్నది. ఏం తెలుసు అంటే మాకు చెప్పింది జాహ్నవి అన్నది. అంటే తనకి ఇష్టమా అంటే ఇష్టమో ఏమో మాకు కూడా తెలియదు అంటే రేపు వచ్చి మీట్ అవ్వచ్చా అంటే రేపు రమ్మన్నారు స్కూల్ ఎండింగ్ టైంలో. వచ్చా, తను ఏం మాట్లాడదు. తర్వాత నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళగానే చెప్పారు ఇట్లా వచ్చాను నీకోసం అంటే నేను నమ్మలేదు ఫస్ట్. నేను ఊరి నుంచి రాగానే ఇట్లా అయ్యింది అని చెప్పగానే ఊరికి చెప్తున్నారులే అనుకున్నాను, నమ్మలేదు. ఊరు వెళ్ళారా అప్పుడు? కృష్ణాష్టమి అప్పుడు. కృష్ణాష్టమిలో అప్పుడు తను ఏం ఆన్సర్ చెప్పలేదు కదా నాకు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం చెప్పింది. నేను వచ్చి నెక్స్ట్ కృష్ణాష్టమి అయిపోయినాక ఇంటికి వచ్చినాక స్కూల్కి వెళ్ళి మా ఫ్రెండ్స్కి చెప్పాను ఇట్లా అయ్యింది అని చెప్పాను. నెక్స్ట్ డే ఈయన ఈవినింగ్ వచ్చారు, మాట్లాడారు మా ఫ్రెండ్స్తో. తర్వాత రోజు మార్నింగ్ మా ఫ్రెండ్స్ వచ్చి ఇట్లా వచ్చారు నీ కోసము అని చెప్పితే నేను నమ్మలేదు. కావాలని చెప్తున్నారులే అంటే లేదు నిజంగానే వచ్చారు, ఈరోజు ఈవినింగ్ రమ్మన్నాము అని చెప్పారు. అదే ఈవినింగ్ వచ్చారు కానీ నేను మాట్లాడలేదు, నాకు భయం వేసింది. ఎందుకు అంటే మీ ఫ్రెండ్స్కి ఏమని చెప్పారు చెప్పండి? అంటే నాకు ఇష్టం ఉంది కానీ నాకు భయము. అంటే ఇప్పుడు అంటే లవ్ అంటారు, అంటే ఎవరు అంతగా సిన్సియర్గా ఉండేది అని అన్నారు. వెళ్ళిపోయి ఉంటారు ఎప్పుడెప్పుడుకో అని చెప్పాను. అయితే వస్తారు ఖచ్చితంగా నీకోసం వస్తారు అని చెప్పారు వాళ్ళు, కానీ నేను నమ్మలేదు. ఏ ముందులో ఇంక వెళ్ళిపోయారు కదా ఇంకేం వస్తారు నా కోసం అని అనుకున్నాను. వచ్చారు. తర్వాత నెక్స్ట్ డే వచ్చారు కదా, నేను మాట్లాడలేదు, భయం వేసి నేను మాట్లాడలేదు. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఈవినింగ్ వరకు వెయిట్ చేసి మా ఫ్రెండ్స్తో మాట్లాడారు. ఏం మాట్లాడలేదు అంటే నెక్స్ట్ డే ఖచ్చితంగా మాట్లాడితే మళ్ళీ రండి అని చెప్పారు వాళ్ళు. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చారు. అన్ని డేస్ మీరు అక్కడే ఉన్నారా? నెల్లూరులో? నెల్లూరులో. నెక్స్ట్ డే వచ్చారు. రాగానే నాకు చూడగానే హ్యాపీనెస్, మళ్ళీ భయం కూడా వేసింది. ఎట్లా మాట్లాడాలి అంటే వచ్చారు నాకు హ్యాపీనెస్ ఉంది, మళ్ళీ భయం వేస్తుంది. తర్వాత వాళ్ళు వచ్చి వెళ్దాం మాట్లాడదాం అంటే వద్దు నేను మాట్లాడను అని చెప్తే ఇంకా వాళ్ళే బలవంతంగా నన్ను తీసుకెళ్ళి మాట్లాడిపించారు. ఏది చెప్పినట్టు కితకితలు మూవీలో తోసినట్టు? కితకితలు మూవీలో హీరోయిన్ తీసుకొస్తారు కదా పెళ్లి అట్లా తోసుకుంటూ వచ్చారు. నిజంగా అక్కడ తీసుకొస్తే మళ్ళీ ఇప్పుడు వస్తారా అని అడిగింది. కృష్ణాష్టమికి వస్తా అంటే దసరాకి రావచ్చు కదా అన్నాడు. ఓకే అన్న. వచ్చాను, కనీసం చూడలేదు, మాట్లాడలేదు, కనిపిస్తే వెళ్ళిపోవడం అట్లా చేసింది. ఏందని చెప్పి కనుక్కుంటే మా సిస్టర్ మ్యారేజ్ ఉంటే వెళ్ళాం మేము. తిను కూడా మా సిస్టర్ మ్యారేజ్కి వచ్చారు. వస్తే నాకు భయం వేసింది మాట్లాడడానికి, అసలు మాట్లాడలేదు అసలు. అప్పుడు ఏందని మళ్ళీ వీళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా, ఆయన పంపిస్తే అసలు ఆయన ఎంకరేజ్ చేయడం సపోర్ట్ చేయడం చెప్పింది అనమాట. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను అని చెప్పి పంపించింది. తర్వాత హాస్టల్లో జాయిన్ అయింది, అప్పుడప్పుడు మాట్లాడుకోవడం అట్లా. ఒక్కసారి మాత్రము ఒక ఇన్సిడెంట్ అయ్యింది. ఒకసారి కాల్ చేసింది తను, మాట్లాడుతుంటే తను మిద్ది పైన టెర్రస్ పై నుంచి కాల్ చేసింది. వాళ్ళ డాడీ ఇంట్లో ఫోన్ నుంచి, వాళ్ళ డాడీ ఇంట్లో ఫోన్కి కాల్ చేసాడు. వెయిటింగ్ వచ్చింది. వెయిటింగ్ రాగానే తను ఏం చెప్పకుండా కట్ చేసేసింది. కట్ చేయగానే తర్వాత వాళ్ళ డాడీ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి ఇట్లా అడిగితే ఎవరో రాంగ్ నెంబర్ అని చెప్పింది. వెంటనే అప్పుడే వాళ్ళ డాడీ అప్పుడే వచ్చాడనమాట. ఒక 2 మినిట్స్లోనే వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అంటే రాంగ్ నెంబర్ అని చెప్పగానే తనకి మళ్ళీ వాళ్ళ డాడీ కాల్ చేసాడు. నాకు ఎందుకో అనిపించింది, సడన్గా కట్ చేసింది కదా ఏమైనా అయ్యి ఉండొచ్చేమో అని చెప్పి నేను సురేష్ అన్న
అనగానే సురేష్ కాదు రాంగ్ నెంబర్. మామూలు జనరల్గా అప్పుడే కాల్ చేసింది కదా జాను అని మాట్లాడేసి ఉంటే అయిపోయేది, దొరికిపోయేది. సురేష్ అనగానే సురేష్ ఉన్నాడా అంటే రాంగ్ నెంబర్ అని చెప్పి కట్ చేసాడు. అట్లాంటిది అదొకటి జరిగింది. అట్లా ఇంట్రోవర్ట్స్ కానీ తెలివైన వాళ్ళు. ఓకే. మెసేజెస్ తను వచ్చినప్పుడు ఎప్పుడైనా మెసేజ్ చేసింది అనుకోండి, తను ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు మాట్లాడాలి. అది కూడా 5 minutes. మెసేజ్ రిప్లై ఇవ్వడం అట్లా కూడా చేయడు. మళ్ళీ మా డాడీ చూస్తాడేమో అంటాడేమో అనేసి నేను మెసేజ్ చేస్తాను. అంటే ఆ సెకండ్ చూస్తే తప్ప ఒక రిప్లై 2 minutes తర్వాత చూసినప్పుడు రిప్లై అయ్యాను అనమాట. తనకి ప్రాబ్లం అవుతుందేమో అని. ఆ తర్వాత ఒకవేళ మాట్లాడాలనిపించిందంటే మన కస్టమర్ కేర్ మెసేజ్ వస్తాయి కదా, దాన్ని కాపీ పేస్ట్ చేసి పంపిస్తాను. ఒకవేళ ఇంట్లో వాళ్ళు చూస్తే కస్టమర్ కేర్ అనుకుంటారు, తనకి నెంబర్ తెలుసు కాబట్టి అప్పుడు నేను ఆ మెసేజ్ చూసి నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇస్తే అప్పుడు మాట్లాడుకునే వాళ్ళం, అప్పుడు చాటింగ్ చేసుకునే వాళ్ళు. అంటే అదొక హింట్ అనమాట. హింట్ ఇట్లా మాట్లాడాలనుకుంటున్నాను అంట అది. అంటే మెసేజ్ పెడితే ఇంట్లో ఎవరైనా చూస్తారేమో అనేసి ఇట్లా కస్టమర్ కేర్ మెసేజ్ కాపీ పేస్ట్ చేసి పంపించేవాళ్ళు. పర్లేదండి, మీ వాళ్ళు చూస్తే అసలు ఏమనుకుంటారో నాకైతే తెలియదు కానీ మీది అసలు వేరే లెవెల్ ఉంది. ఇంకా ఘోరం అసలు. ఇంట్లో సపోర్ట్ అన్నారు కదా మరి. ఫస్ట్ స్టార్టింగ్ ఇది స్టార్టింగ్. తర్వాత తెలిసినాక అంటే తెలియనట్టు అట్లా ఉండేవాళ్ళు. ఇది స్టార్టింగ్. భయం కదా నాకు. ఇప్పుడే స్టార్టింగ్ చెప్పడం, ప్రపోజ్ చేయడము, అంటే నేను యాక్సెప్ట్ చేయడం, ఇదంతా ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత ఓకే బాగానే ఉంది. తర్వాత వాళ్ళకి తెలిసింది కూడా 2 years 3 years తర్వాత అనుకుంటా తెలిసింది వాళ్ళ ఇంట్లో. ఫస్ట్ ఇట్లాగే మేనేజ్ చేసుకునే వాళ్ళం, మెసేజ్ చేసుకోవడం, ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం కదా, అట్లా తెలియదు, ఇంట్లో తెలియదు. తర్వాత ఇంట్లో తెలిసింది అంటే కామ్గానే ఉన్నారు, ఏం అనలేదు. తర్వాత అత్తమ్మ వాళ్ళు వచ్చి మాట్లాడారు, ఓకే అనుకున్నాను. కనీసం బీటెక్ సెకండ్ ఇయర్లో అయినా ఒక ఫోన్ ఉంటుంది కదండి, అప్పుడు మాట్లాడుకునే వాళ్ళ. బీటెక్ లో ఉండేది ఫోను, అప్పుడు కాల్ చేసుకుని మాట్లాడుకునే వాళ్ళు. అప్పుడు నార్మల్. బీటెక్ వచ్చినాక ఇంకా ఫోన్ ఉండేది, తర్వాత మాట్లాడుకునే వాళ్ళం, రెగ్యులర్ గా మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు అంటే 10th లో స్కూల్ ఫస్ట్ వచ్చింది, బీటెక్ లో బ్యాక్లాగ్స్ పడ్డాయి. అంటే మాట్లాడడం వల్ల ఎక్కువ చదివేదాన్ని కాదు, ఏమో ఇంకా లవ్ లో పడితే ఇంకా అంతే కదా, ఎక్కువ చదవరు కదా. బ్యాక్లాగ్స్ మళ్ళీ క్లియర్ అయిపోయినాయి. కానీ ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వడం అంటే అందులోనే, బీటెక్ లోనే. అంటే నేను ఫెయిల్ అవుతానని కూడా నాకు తెలియదు అసలు బ్యాక్లాగ్స్ పడినాక. తర్వాత ఈయన వల్లేనా అయ్యింది అని ఈయన మీద కోప్పడేదాన్ని. అట్లా అయిపోయింది. ఆయన ఇచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో చెప్పారా? సర్ప్రైజ్ ఏం కాదు, ముందుగానే చెప్పాడు నాకు ఇట్లా ఇస్తున్నాను. వాచ్ ఇచ్చారు. వాచ్ ఇచ్చారా? అంతేనా? ఫస్ట్ ఇప్పటికి కూడా ఉంది ఆ వాచ్ అలాగే. పని చేయకపోయినా కూడా స్టాప్ మొత్తం పోయినా కూడా అలాగనే పెట్టుకున్నాను గుర్తుగా. అంటే ఈ 11 years ఎప్పుడు మీరు ప్రపోజ్ చేయలేదా? ఆ చిన్న మెసేజ్ కాకుండా చాలాసార్లు. తర్వాత ఇంకా మేము రెగ్యులర్ గా మాట్లాడుకునే టైంలో ప్రపోజ్ చేశాను. అంటే మోస్ట్ మెమరబుల్ ప్రపోజ్ అంటే ఏం చెప్తారు? ఇప్పటికీ గుర్తుండిపోయేది. అంత మెమరబుల్ గా ఏం ప్రపోజ్ చేసుకోలేదు. ఇప్పుడు వరకు అలాంటిది ఏం జరగలేదు. ఇది మెమరబుల్ అవుతుంది, ఇప్పుడు చెయ్యండి. చేసా గోవాలో చేసాను. లాస్ట్ ఇయర్ గోవాకి వెళ్తే గోవాలో ప్రపోజ్ చేశారా? అది కూడా ఒక సర్ప్రైజ్, అది కూడా ఒక మెమరీ అన్నట్లు. ఫ్లవర్ ఇచ్చి మరి లాస్ట్ ఇయర్ గోవాకి వెళ్తే ఆ గోవాలో ఫ్లవర్ ఇచ్చి ఫస్ట్ టైం ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేశాను. ఓకే. పాప పుట్టినాక. మొన్న రీసెంట్ గా ఇది మొన్న వ్యాలంటైన్స్ డే అంటున్నారా? లాస్ట్ ఇయర్ గోవాకి వెళ్ళాము. గోవాలో ఇట్లా ఫ్లవర్ ఇచ్చి ఫస్ట్ టైం ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేశాను. అప్పుడంతా చాక్లెట్స్ ఇచ్చి ఐ లవ్ యూ అట్లా చెప్పేవాళ్ళు. ఆ చాక్లెట్స్ కవర్స్ కూడా పెట్టుకున్నాను ఇప్పటి వరకు కూడా. ఆయన ఇచ్చిన వాచ్ కలర్ పెట్టుకున్నారు, చాక్లెట్ కవర్స్. ఎవరన్నా ఏదన్నా అంటే మాట అంటారు, నేను అసలు అనను. ఏంటది నిబ్బా నిబ్బి స్టోరీ చాలా. అప్పుడు లేదు అది, నిబ్బా నిబ్బి అనేది లేదు. ఇప్పుడు చూసినప్పుడు అనిపిస్తుందా? అలాగా అనిపిస్తుంది. అంటే అప్పుడు మనం కూడా ఇంతే కదా చేసింది. డెఫినెట్లీ అందరు చేసి ఉంటారు యాక్చువల్ గా. అది ప్రతి ఒక్కళ్ళు ఆ స్టేజ్ నుంచి వస్తూనే ఉంటారు. 90s వాళ్ళు మాక్సిమం ఆ లవ్ స్టోరీస్ అన్ని అట్లనే ఉంటాయి. ఇప్పుడు దానికి పేరు పెట్టింది. మాది అప్పటి నుంచి కంటిన్యూ అవుతా, చాలా మంది కంటిన్యూ అయిందో పోయిందో తెలియదు. మాది మాత్రం అప్పటి నుంచి ఇలాగనే కంటిన్యూ అవుతా ఉంది. సో ఇప్పుడు ప్రపోజ్ చేయండి, ఎప్పటికీ ఆవిడకి ఇది చూసిన ప్రతిసారి ఒక మెమరబుల్ డేగా ఉండిపోవాలి. వద్దులే. ఐ లవ్ యూ అనిపించలే? ఫీల్ వచ్చినప్పుడు చెప్పడం వేరు, మామూలుగా చెప్పమన్నప్పుడు చెప్పడం అట్లా.
అంటే నేను చెప్తున్నాను కదా, ఇదే ఒక మెమరబుల్ మూమెంట్ అనుకోండి. దీని తర్వాత మళ్ళీ మీకు మంచి ఛాన్స్ వస్తుందో రాదో కూడా నాకైతే తెలియదు. సో అందుకని అంటున్నా, ఇది ఒక మెమరబుల్ గిఫ్ట్ ఇస్తున్నాను అనుకొని చెప్పండి ఆవిడకి. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. కట్ చేసేయండి బ్రో. పాపం ఆవిడ నిజంగా నాకైతే ఇప్పుడు చెప్పకపోవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవ కంపల్సరీ పెట్టుకోవాలి అన్న థాట్లోనే ఉన్నారు. నువ్వు ఏమన్నా ఐ లవ్ యూ అంటే లవ్ యూ టూ అన్నా. ఆవిడ విశ్వరూపం మీ దగ్గర మాత్రమే చూపిస్తారు, అర్థమవుతుంది. మీ దగ్గరకు వచ్చేసరికి డైలాగ్స్ బాగా వస్తుంది. ఎవరి దగ్గర ఉండదు, నా దగ్గరే ఉంటుంది మొత్తం అంతా. ఎవరి మీద అంత అంటే ఎవరినంటే ఎవరు కామ్గా ఉంటారు కదా, కామ్గా ఉంటారు కాబట్టి ఈయన మీద చూపిస్తారు. ఓకే, మీ లైఫ్లో ద సాడెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు ఏం లేదు, ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. అంటే నాకు మ్యారేజ్ తర్వాత ముందు స్కూలింగ్లో బాగా, అంటే ఒక 7th నుంచి 10th దాకా మాత్రం లిటరల్గా నరకం. ఎందుకండి? బులింగ్ అంటే ఏమో మొత్తానికి కార్నర్ అయిపోయాను నేను క్లాస్లో. 3 years ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు క్లాస్లో. మీతో? క్లాస్లో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను మరీ యావరేజ్ స్టూడెంట్ని, మనకేమైనా అర్థం కాకపోయినా మామూలుగా సపోర్ట్ అట్లా ఉంటుంది క్లాస్లో, ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు లేరు అనమాట. సడన్గా అట్లా చేంజ్ అయింది, ఎందుకో మరి నాకు కూడా తెలియదు. అప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే భయం వేసేది అట్లా. తర్వాత 3 years ఒక ఫుల్ నరకం అనమాట. మా ఇంట్లో చెప్పినా కూడా, మా డాడీకి చెప్పా ఇట్లా ఇట్లా జరుగుతుంది, స్కూల్ చేంజ్ చేయమని కూడా చెప్తే కూడా మా డాడీ మామూలు చాలా ఫ్రెండ్లీగా బాగుంటాడు. అప్పుడు ఎంతో మరి చేంజ్ చేయలేదు. ఒక 3 years మాత్రం ఫుల్ అట్లా ఉంది. అదే సాడెస్ట్ లైఫ్. మళ్ళీ ఆ ఫేస్లోకి వెళ్ళాలని ఆలోచన. అంటే అందరికి మామూలు స్కూల్ అనేది చాలా మెమొరబుల్ ఉంటుంది, నాకైతే అమ్మో ద సాడెస్ట్ మూమెంట్ అన్నమాట మీ లైఫ్లో. అంటే ఏమన్నా ఏడిపించేయాలా? మొత్తం ఇంకా ఏడిపించడం, అంటే ఎవరు మాట్లాడకపోవడం అంతా. ఇంకా అంటే ఏం లేదు, మామూలుగా బుల్లింగ్ అంతే. జస్ట్ అంటే మాట్లాడకుండా, అందరూ ఎవరు మాట్లాడకుండా వెనక నుంచి అంటే వెక్కిరించడం, మామూలుగా ఇట్లా కొట్టడం అవి ఉంటాయి కదా, అట్లాంటివన్నీ. అప్పుడు మీరు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు? ఫుల్ మామూలుగా చాలా బాగా ఉండేవాడిని 7th దాకా కూడా. అక్కడ నుంచి నాకు ఇంట్రోవర్ట్నెస్ అదే ఎక్కువ అయిపోయింది. అది చాలా మైండ్లో ఉండిపోయింది అనమాట, భయము. ఆ స్టేజ్ అనేది మీ మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది, అంతే కదా? ఓకే, మీ లైఫ్లో అయితే ఏం లేదు సాడెస్ట్? మా లైఫ్లో అయితే ఏం లేదు. అంటే మ్యారేజ్ అయినాక కరోనా టైంలో మాత్రం కొంచెం బాగా ఇబ్బంది పడ్డాం. ఏమైంది? కరోనా టైంలో మా ఫ్యామిలీ అందరికీ కరోనా వచ్చింది. అప్పుడు నేను ప్రెగ్నెంట్. నేను మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్ళాను, అక్కడే ఉన్నాను. నేను వెళ్ళినాకన ఇక్కడ మా వదిన కూడా ప్రెగ్నెంట్, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. మా వదినకి, ఈయనకి, మా మామయ్యకి అందరికి కరోనా. మా వదిన వాళ్ళ పాపకు కూడా కరోనా వచ్చింది. ఓకే, ఆ టైంలో బాగా ఇబ్బంది పడ్డారు, డెలివరీ టైంలో. అప్పుడు మాత్రం కొంచెం చాలా కష్టంగా ఉండింది. అదే మీ లైఫ్లో ద సాడెస్ట్ మూమెంట్ అంతే కదా? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే? మా మ్యారేజ్. ఇద్దరికి మీ మ్యారేజ్ అంటే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదా? అంటే ఎప్పుడు వస్తుందా ఆ టైం అంటే వెయిట్ చేసాం, ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసాము. అంటే ఆ మూమెంట్ అంతే. మీరు నార్మల్గా మాట్లాడితే ఇంట్రోవర్ట్స్ అంటున్నారు కదా, వీడియోస్ ఎలా చేస్తారు అసలు? షూట్ ఎలా చేస్తారు మీరు? మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి ఏమనిపించదు. థర్డ్ పర్సన్ ఉన్నా కూడా వీళ్ళ తమ్ముడు, మా బ్రదర్ కానీ, అంటే మాకు బాగా క్లోజ్ సర్కిల్ వాళ్ళు ఉంటే ఓకే, ప్రాబ్లం. క్లోజ్ వాళ్ళే ఉంటారు, బయట వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి చేసేస్తాం. ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం ఎవరు ఉండరు, మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి చేస్తాం. అట్లా అంటే మాత్రం బెబ్బే బాగా క్లోజ్ అయితే తప్ప ఎక్కువ మాట్లాడలేదు. నేను అంతా తను కూడా. సరిపోయింది, మీ ప్రపంచం మీ ఇద్దరికి మాత్రమే, బయట ప్రపంచంలోకి వెళ్ళలేరు. ఇంకా లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి వరకు వచ్చి మీకు సంబంధించిన విషయాలన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.